ఐటీ ఉద్యోగుల ఇబ్బందులు నానాటికి పెరుగుతూ ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగం ఇప్పుడు ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంది. నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే కొన్ని దేశాల్లో ఈ సాఫ్ట్వేర్ రంగం రెసిషన్లో ఉంది. అందులో భాగంగానే ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే లే ఆఫ్లను ప్రకటిస్తూ ఉన్నాయి. పింక్ స్లిప్ ఇచ్చి ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఉద్వాసన పలుకుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 4 కంపెనీలు ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్వాసన పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆ 4 ఐటీ కంపెనీల్లో మొత్తంగా 42,000 మంది ఐటీ ఉద్యోగులు వారి ఉద్యోగాలను కోల్పోబోతూ ఉన్నారు. నేను చెప్తున్నటువంటి ఆ 4 కంపెనీలు కూడా ఐటీ దిగ్గజ కంపెనీలు. ఆ 4 కంపెనీల్లో ఇప్పుడు 42,000 మంది ఉద్యోగులు తొలగించబడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ 4 కంపెనీలు ఏంటి, అవి ఎందుకు తొలగించిపోతున్నాయి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇండియాస్ టాప్ 4 ఐటీ సర్వీసెస్ కంపెనీస్ TCS, Infosys, Wipro and HCL Technologies have collectively reduced their headcount by over 42,000 employees in the past 2 years. సో గడిచినటువంటి 2 సంవత్సరాల్లో ఈ 4 కంపెనీలు అయినటువంటి TCS కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, అలాగే విప్రో కానివ్వండి, HCL టెక్నాలజీస్, ఈ 4 సంస్థలు గడిచినటువంటి 2 సంవత్సరాల్లో 42,000 మంది ఉద్యోగాలను అయితే ఆ సంస్థల నుంచి తొలగించడం జరిగింది. నిజంగా దీన్ని బట్టి అసలు సాఫ్ట్వేర్ రంగం ఇప్పుడు ఎంత ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ రాకతో నిజంగా 10 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, అంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో, కోడ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వారు 10 మంది 10 రోజుల్లో రాయగలిగినటువంటి కోడ్ని ఈ కృత్రిమ మేధ సహాయంతో కొన్ని ఐటీ కంపెనీలు సునాయాసంగా కొన్ని గంటల వ్యవధిలోనే కోడ్ రాయగలుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కృత్రిమ మేధ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల నిజంగా కొంతమంది ఐటీ ఉద్యోగులు వారి ఉద్యోగాలని కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ మొత్తంగా ఉందా అంటే అది మనం మొత్తంగా ఉందని అయితే చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగం మీద ఈ కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం అయితే 30% నుంచి 40% మాత్రమే ఉందంటూ కొంతమంది అంతర్జాతీయ స్థాయి నిపుణులు, టెక్నాలజీకి సంబంధించినటువంటి నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అంటే దీని ప్రకారంగా చూసుకుంటే కృత్రిమ మేధ వల్ల ఐటీ రంగంలో రెసిషన్ వచ్చిందా అంటే అంత అవకాశం అయితే లేదు. కాకపోతే నిజంగా ఈ కోవిడ్ తర్వాత విపరీతంగా కొన్ని ఐటీ కంపెనీలు రిక్రూట్ చేసుకోవడం, అసలు కోవిడ్ టైంలో, పాండమిక్ టైంలో మరీ ఎక్కువగా రిక్రూట్మెంట్ జరిగింది. ఆ రిక్రూట్మెంట్లో భాగంగా అర్హత లేని ఎంతోమంది ఐటీ ఉద్యోగులు ఆయా సంస్థల్లో ఉద్యోగాల్లో చేరారు. దానివల్ల ఏమైంది, నిజంగా ఆ సంస్థకి భారంగా మారింది అది. ఇప్పుడు కొన్ని సంస్థలు, ఐటీ సంస్థలు ఆ భారాన్ని తగ్గించుకునేందుకు, అంటే కాస్ట్ కటింగ్ చేసుకునే దాంట్లో భాగంగా ఎంతో మంది ఉద్యోగులను అయితే ఆ సంస్థల నుంచి తొలగించడం జరిగింది. మనం చూసాం, TCS గత వారంలో 12,000 మంది ఉద్యోగులను అయితే తీసివేయడం జరిగింది. కారణం ఏంటి, కాస్ట్ కటింగ్లో భాగంగా. దానికి తోడు సీనియర్లకు సంబంధించినటువంటి నియామకాలనే అసలు ఆపేసింది. అలాగే ఈ వార్షిక వేతనాల పెంపు విషయం కూడా దాని మీద కూడా దృష్టి సారించి వేతనాల పెంపును కూడా ఆపేయడం జరిగింది. సో అసలు ఐటీ రంగంలో నిజంగా ఉద్యోగులైతే నానాటికి ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. ఎంత కష్టపడి చేసినప్పటికీ కోవిడ్ పాండమిక్ తర్వాత చూసుకున్నట్లయితే అంతకుముందు పని గంటలు 8 గంటలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత అసలు పని గంటలు అనేవి లేకుండా పోయినాయి సాఫ్ట్వేర్ రంగంలో ఎంప్లాయీస్కి. పాపం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చోవడం, మీటింగ్స్లో అటెండ్ అవ్వడం, లేదంటే వర్క్ చేసుకోవడం. ఒక్కొక్కసారి రాత్రి 11 అవుతుంది, 12 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మాత్రం ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వారు ఆ జాబ్లో కొనసాగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజంగా చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో కూడా ఇప్పుడు కొన్ని సంస్థలు, ముఖ్యంగా ఐటీ సంస్థలు
ఆ, ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలోనే ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కాస్ట్ కటింగ్ చేసుకోవాలని, ఆ కాస్ట్ కటింగ్ చేసుకునే దాంట్లో భాగంగా కొంతమంది ఉద్యోగులను అయితే తొలగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా టీసీఎస్ 12,000 మందిని తొలగిస్తే ఇంటెల్ సంస్థ ఏకంగా 25,000 మంది ఉద్యోగుల్ని ఉద్యోగాల నుంచి తొలగించింది. గూగుల్ సంస్థ ఒకసారి 11,000 మంది ఉద్యోగుల్ని, మరోసారి 10,000 మంది ఉద్యోగుల్ని, ఇలా గడిచినటువంటి 1 ఇయర్లోనే 30,000 మంది ఉద్యోగుల్ని గూగుల్ సంస్థ తొలగించినట్లుగా కొన్ని వార్తలు అయితే చూసాం. దానికి తోడు ఇన్ఫోసిస్ సంస్థ ఏం చేస్తుందంటే ఈ మధ్యకాలంలో అన్ని సంస్థలు కూడా ఈ రెస్ట్రిక్షన్స్ వల్ల ఉద్యోగుల్ని తొలగిస్తూ ఉంటే ఇన్ఫోసిస్ సంస్థ మాత్రం సీనియర్ల నియామకాన్ని ఆపేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్రెషర్ల నియామకాన్ని చేస్తూ ఉన్నారు. 20,000 మంది ఫ్రెషర్స్ని వీళ్ళు ఉద్యోగాల్లోకి తీసుకునేలాగా రూపకల్పన సిద్ధం చేసుకున్నారు. వీళ్ళు నిజంగా అన్ని కంపెనీలు కూడా లే ఆఫ్లు ప్రకటిస్తూ పింక్ స్లిప్లు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఒక స్టెప్ నిజంగా ఒక డేర్ స్టెప్ వేసింది. ఆ డేర్ స్టెప్లో భాగంగానే సీనియర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి అంటే జీతభత్యాలు పెంచకుండా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్లు దాటిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్ వాళ్ళని 20,000 మందిని విధుల్లోకి తీసుకొని వాళ్ళకి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం, ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చేందుకు వాళ్ళు తగిన ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. ఇలా ఇన్ఫోసిస్ సంస్థ మాత్రం ఇప్పుడు ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకునే పనిలో బిజీగా ఉంది. నెక్స్ట్ విప్రో చూసుకున్నట్లయితే విప్రో కానీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా గడిచినటువంటి 2 సంవత్సరాల్లో నిజంగా చాలామంది ఉద్యోగులను అయితే వారి సంస్థల్లో నుంచి తొలగించడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే గడిచినటువంటి 2 సంవత్సరాల్లో ఈ 4 కంపెనీలు ప్రముఖంగా టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, విప్రో కానివ్వండి, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా గడిచినటువంటి 2 సంవత్సరాల్లో 42,000 మంది ఐటీ ఉద్యోగులకి ఉద్వాసన పలికాయి. నిజంగా రానున్న రోజుల్లో ఇంకెంతమందికి ఉద్వాసన పలుకుతాయనేటువంటి ఆందోళన అయితే కొంతమంది ఐటీ ఉద్యోగులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఒకవైపు ప్రాజెక్టులు లేకపోవడం, ఇంతకుముందు బెంచ్ మీద కొంత సమయం అంటే బెంచ్ మీద ఉన్న సమయం కొంత ఎక్కువగా ఉండేది, ఇప్పుడు దాన్ని తగ్గించారు. దాంతోపాటుగా అన్ని ఐటీ కంపెనీలు కూడా బెంచ్ మీద ఉన్న వారికి శాలరీలు ఇవ్వకుండా ఉండడం, ఇటువంటి నిబంధనలు అయితే కొన్ని తీసుకొచ్చారు. దానివల్ల నిజంగా ఐటీ ఎంప్లాయీస్కి అయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే వాళ్ళకు ఉంది. సో నిజంగా ఇదే పరిస్థితి కనుక కొనసాగితే రానున్న రోజుల్లో ఐటీ ఉద్యోగుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉందనేటువంటి విశ్లేషణలు అయితే కొంతమంది నిపుణులు అందజేస్తూ ఉన్నారు. సో రానున్న రోజుల్లో నిజంగా ఐటీ పరిస్థితి మారుతుందా లేదా అనేది మనం వేచి చూడక తప్పదు.